రచనలు గాలికి చెప్పే ప్రవచనాలు కావు. రచనలు గాలికి చెప్పే ప్రవచనాలు కావు. పుట్టుకతో తగులుకున్న కవచ కుండలాలు కావు. మండుటెండకు మొండిగా నిలిచిన మహావృక్షాలు రచనలు. తరాల మాటున అంతరాల చాటున ఆంతర్యాన్ని చెప్పి మరుభూమిలో దారి తెలియని మరమనుషుల్లాంటి వాళ్లకు కూడా మరో మలుపు చూపించగలిగే లోక నాయకులు రచనలు. రచన ఆలోచించే వారికి ఆరో ప్రాణం, అర్థం కాని వారికి అడ్డమొచ్చిన అడ్డాకు. ఏదో పదార్థం తిని పారేస్తారు, కానీ అనుభవించిన వారికి అదే యథార్థం. పుస్తకాలు భావ పరంపరలు, పుస్తకాలు మనుగడలు, పుస్తకాలు జీవధారలు, పుస్తకాలు జీవాధారాలు. కాలనీలోని కమ్యూనిటీ హాల్ చిన్నగా ముస్తాబైంది. రెండో పెళ్లి చూడటానికి వచ్చినట్లు 15 మంది ఆ కుర్చీల్లో అక్కడక్కడ అలా కూర్చుని ఉన్నారు. వ్రాయాలని ఉందనే పుస్తకాన్ని మరికొద్దిసేపట్లో ఆవిష్కరించనున్నారు. రచయిత బంధువులు మిత్రులు తప్పదన్నట్లు కునుకుపాట్లు పడుతున్నారు. చాలా కాలం తర్వాత సుందరరామూర్తి గారు కనిపించారు. తలుపు దగ్గర నిలబడి చివరి వరుసలో కూర్చున్న నన్ను అదే పనిగా చూస్తున్నారు. తెల్లని కుర్తా, చక్కని పంచె, కండువా ఆయనకు నిండుగా ఉంటాయి. చేతిలో ఏదో పుస్తకం లాంటిది ఉంటుంది. అది పుస్తకం కాదు అని చాలా మందికి తెలియదు. అది కేవలం ఒక పుస్తకం మీద అట్ట. నాకు తెలిసి ఆయన్ని ఏ రోజు వదిలిపెట్టలేదు. మా పక్కింటి వరండాలో ఆయనని రోజు పొడ కుర్చీలో ఉన్నప్పుడు చూసేవాడిని. ఓ మూల ఫ్యాన్ ఉన్నప్పటికీ ఆ అట్టముక్కతోనే విసురుకునేవారు. ఎవరైనా మంచినీళ్ళు తీసుకుని వస్తే దాని మీద పెట్టమని అలా గ్లాసు అందుకునేవారు. ఆయన ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. అయినా నన్ను గుర్తుపట్టి వచ్చి నా పక్కన కూర్చున్నారు. కులాసాగా ఉన్నారా అడిగాను. రాయిలా ఉన్నాను, అందుకే హాయిగా ఉన్నానన్నారు. మిమ్మల్ని చాలాసార్లు ఈ అట్టముక్క గురించి అడిగాను, మీరు చెప్పనే లేదు. మంచివారే, పుస్తకావిష్కరణ సభకు వచ్చి అట్టముక్క గురించి అడుగుతారేంటి? అట్టముక్క కాబట్టి తొలి పలుకులాగా చెప్పండి అన్నాను. నిజమే, ఈ కార్యక్రమంలోనైనా మీకు చెప్పాలనిపిస్తోంది అంటూ గొంతు సర్దుకున్నారు. వేదిక మీద ఎవరో మైక్ ముందుకు వచ్చి గొంతు సరి చేసుకున్నారు. మనిషి ఎందుకు వ్రాస్తాడు? మైక్ గుయ్యమని శబ్దం చేసింది. తను మాట్లాడకూడదనా లేక మరొకరు మాట్లాడాలనా? ఒక్కసారి ఆలోచించండి. ఆ కార్యక్రమానికి అంతరాయం కలగకుండా ఆయన చెబుతూ పోతున్నారు. కాలేజీ నుంచి యువతలకి వచ్చిన తర్వాత అది వరకు లేనిది ఎందుకో పుస్తకాల మీద మోజు పెరిగిపోయింది. రోజు దగ్గరలో ఉన్న గ్రంథాలయంలోకి దూరి బాగా పొద్దుపోయే వరకు చదువుతూ ఉండేవాడిని. ఇష్టంగా అనిపించినవి జాగ్రత్తగా పొందుపరుచుకుని అలా ఎక్కడో అక్కడ రాసుకుంటూ ఉండేవాడిని. ఒక చక్కని సంవాదమో లేక సన్నివేశమో లేక బాగా ఆలోచింపజేసే మాటలను కాగితం మీద పెట్టి దాని కింద నా ఆలోచనలు రాసేవాడిని. ఒకరోజు లైబ్రరీలో కూర్చుని ఏదో చదువుతూ ఒక తెల్ల కాగితం మీద మరేదో రాయిపోయి ఎందుకో ఆగాను. ఇంత తెల్లగా ఉన్న కాగితాన్ని ఎందుకు చెడగొట్టాలి అనిపించింది. చెల్లని రూపాయిని చెల్లించలేను రాశాను. చెల్లని రూపాయిని చెల్లించలేను, తెల్లని కాగితాన్ని చెల్లా చెదురు చెయ్యలేను. ఎందుకో నాలో నేను నవ్వుకున్నాను. అంతలోనే నన్ను ఎవరో గమనిస్తున్నారనిపించింది. చుట్టూతా చూశాను. అటు ఇటు ఎవరూ లేరు. పైన ఫ్యాన్ తిరుగుతోంది. ఎదురుకుండా వరుసగా పుస్తకాలు ఉన్నాయి. హాల్లోని అవతల పక్క ఎవరో 2-3 పత్రికలు చదువుకుంటున్నారు. ఏదో లే అనుకుని మరల కాగితం దగ్గరికి వచ్చి ఎందుకో ఆగాను. నా ఎదురుకుండా ఉన్న వరుసలోని పుస్తకాలలో ఒకటి కొద్దిగా వంకరగా ఉంది. అది చాలా లావుగా ఉన్న పుస్తకం. సామాన్యంగా తీసిన పుస్తకాన్ని ఎవరు అంత శ్రద్ధగా తిరిగి అలానే పెట్టాలని చూడరు. దానిని సర్దాలని ఇటు తీసి ఆ సందులోకి చూశాను.
ఒక అమ్మాయి ఎవరో పెద్ద కళ్ళతో అటువైపు నుండి నన్ను భయంగా చూస్తూ కనిపించింది. పుస్తకాన్ని జాగ్రత్తగా కదిలించిన చోట్లోనే పెట్టేశాను. ఈ సందులోంచైనా ఈమె నన్ను గమనిస్తోంది ఏమో. కాగితం దగ్గరికి వచ్చాను. మరల పుస్తకం కదులుతోంది. మైక్ ముందు నిలబడ్డ వ్యక్తి చెప్తున్నాడు, అసలు రచయిత అంటే ఎవరు? ఏదో చూసి ఎందుకో కదిలిపోయిన వాడు రచయిత. తనలో తాను ఎక్కడో రగిలిన ఆలోచనలతో నిరంతరం ఒక ద్వంద్వ యుద్ధం జరుపుకుని చివరకు కాగితం మీద నిర్ద్వంద్వమైన ఒక విషయాన్ని ప్రస్తావించేవాడు రచయిత. అందుచేత ఇతను తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు, తనతోనే మాట్లాడుకుంటాడు. తన వలన 10 మంది ఇలా మనలాగా మాట్లాడుకోవాలని తానెన్నడూ మాట్లాడాడు. తన వలన 10 మంది ఇలా మనలాగా మాట్లాడుకోవాలని కానీ తనన్నడూ మాట్లాడాడు. సుందరరామూర్తి గారు కొద్దిగా దగ్గారు. జరిగిపోయిన కాలాన్ని విచిత్రమైన ధోరణిలో గుర్తు చేసుకుంటున్నారు. మా తొలి పరిచయం అలాగే జరిగింది. ఆ పుస్తకం ఏమిటో నాకు తెలియదు కానీ మా ఇరువురి మధ్య ఒక తెరని తొలగించి మమ్మల్ని కలిపింది. మా ఇంట్లోకి అడుగుపెట్టి నా గదిని వింతగా పరిశీలించింది. జీవితం అందంగా అమర్చిన గ్రంథాలయం కాదు చెప్పాను. జీవితం అందంగా అమర్చిన గ్రంథాలయం కాదు. ఒక రచయిత ప్రపంచం అడవి లాంటిది. వింత ఆలోచనలే వృక్షాల్లాగా పెరిగిపోతాయి. ఆమె చిరునవ్వు నవ్వింది. ఈ అడవిలోంచి ఒక దారి తీస్తాను, వీటిని నేను సర్దుతాను అంది. నీ వల్ల కాదన్నాను. జాగ్రత్తగా చూడండి, ఏదీ పద్ధతిగా కనిపించకపోయినా ఆ ప్రక్రియలో కూడా ఒక దారి కనిపిస్తుంది. నీ ఇష్టం. నా కాగితాలేవి తప్పిపోవడానికి వీల్లేదు. ఏ మనిషికి హృదయం ఎక్కడుంటుందో తెలియదు కానీ నాకు మటుకు నా కాగితం ఏదైనా నలిగినా కనిపించకపోయినా ఎక్కడో నొప్పి పుట్టుకొస్తుంది. అదే నా హృదయం అని నేను గట్టిగా నమ్ముతాను. రచయితలు సంఘజీవులు కారు, ఆ వక్త అంటున్నాడు. నిజమైన ప్రతి రచయిత ఒంటరివాడే. 10 మందిలోకి రావాలంటే కొద్దిగా ఇబ్బంది పడతాడు. తన ఆలోచనలతో రెక్కలు కొట్టుకుంటున్న పక్షిలాగా పంజరంలో గిలగలా కొట్టుకుంటూ ఉంటాడు. హఠాత్తుగా మాట్లాడాలనేసరికి అందులోంచి యువతలకి ఎగురుకుంటూ వచ్చిన పక్షిలాగా రాయటమే కాదు మాట్లాడడం కూడా మా హక్కు అనే హక్కు పక్షిలాగా ఈ మైకు ముందుకు వస్తాడు. మీరు గమనించాలి, నేను చాలా గట్టిగా పలుకుతున్నాను. అందరూ నవ్వారు. కమ్యూనిటీ హాలు మెల్లగా నిండుతోంది. సుందరరామూర్తి గారు అట్టముక్కను తడుముకున్నారు. నా కథలు, నవలలు, ఏవో వ్యాసాలు వగేరాలు చక్కగా సర్ది ఏవో పాటలు పాడుకుంటూ ఉండేది. అదేం చిత్రమో ఏ రోజు వాటిని చదివేది కాదు. ఒక సంస్థకి రాసి ఇవ్వవలసిన పుస్తకం రాసేసి ఆ కాగితాలన్నీ ఆమెకిచ్చి చక్కని దస్తూరిలో రాసి ఇమ్మన్నాను. ఎందుకో ఎన్ని రోజులైనా అక్షరముక్క కూడా రాయలేదు. అంతేకాదు, ఏ కారణం చేతనో నాతో మాట్లాడడం కూడా మానేసింది. ఏది అడిగినా భయంగా దూరంగా వెళ్ళిపోయేది. ఏంటి, నేను రాసింది బాలేదా? ఆమెను కించపరిచేది ఏదైనా అందులో కనపడిందా? లేక ఏవో పాత సంఘటనలు గుర్తుకొచ్చాయా? అర్థం కాలేదు. అవతల వాళ్ళ దగ్గర నుంచి ఒకటే ఫోన్ల పరంపర. భోజనం చేస్తూ ఈరోజు అడిగేద్దామని తలెత్తాను. ఇదే అడుగుతానని తెలుసు కాబోలు గరిట గిన్నెల్లోకి జార్చేసి గోడకి ఆరుకుని నిలబడింది. పుస్తకం ఏమైంది అడిగాను. తల వంచుకుంది. ఇష్టం లేదా? బెదురు చూపులు చూసింది. కష్టంగా ఉందా? ఏమీ మాట్లాడలేదు. ఏమీ చెప్పవా? అలా దిష్టిబొమ్మలా నిలబడతావా? అప్పుడు లేనిది ఇప్పుడు బొమ్మలాగా మారిపోయింది. కళ్ళల్లోకి నీరు వచ్చినట్లయింది. ఆశ్చర్యం వేసింది. నువ్వు మాట్లాడకపోతే కోపం వస్తుంది, నన్ను విసిగించవద్దు. ఇది వింతగా ఉంది అన్నాను. మరి గ్రంథాలయాల్లోకి నీకేంటి పని? పైగా రచయితల గురించి అభిమానం ఎందుకు? నన్ను నమ్మండి, నాకు పుస్తకాలు చదివేవారంటే రాసేవారంటే ఎందుకో ఇష్టం. మీ వెంట రోజు గ్రంథాలయం వచ్చి ఏదో చదువుతున్నట్లు నటిస్తూ మిమ్మల్నే గమనిస్తూ కూర్చున్నాను. నా గురించి నిజం చెబితే నన్ను ఇష్టపడరని చెప్పలేదు. ఆ 4 ముక్కలు గబగబా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. నా నోట్లోంచి మాట రాలేదు. ఆలోచిస్తుండగానే లోపల నుంచి ఒక సూట్ కేసు తీసుకువచ్చి నిలబడింది. వేలగా చూసింది, నవ్వొచ్చింది. మంచినీళ్ళు తీసుకునిరా అన్నాను. గబగబా వెళ్ళి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది.
నా కోసం కాదన్నాను. నువ్వు గొంతు తడుపుకో. నన్ను చూస్తూనే గ్లాసు ఖాళీ చేసింది. ఇంటికి వచ్చే వరకు ప్రతి వస్తువు ఒక షోకేస్లోని బొమ్మ లాంటిదే చెప్పాను. పుస్తకం కూడా అంతే. ఇంటికి వచ్చి మనతో అనుబంధం పెట్టుకున్నాక దాని విలువ మనకి తెలుస్తుంది. నువ్వైనా అంతే, నేనైనా అంతే. అది వరకు నువ్వెవరో నేనెవరినో పుస్తకాన్ని చదివిన తరువాత అర్థమైనందుకు అనుబంధం ఏర్పడుతుంది. అనుబంధాన్ని చదివే పొరపాటు నేను ఏ రోజు చేయను. నీకు మంచినీళ్ళు వద్దా? మరల నవ్వు వచ్చింది. తను నవ్వింది. దగ్గరికి తీసుకున్నాను. నా గొంతులో ఎందుకో మార్పు వచ్చింది. నువ్వు తెల్ల కాగితానివి అన్నాను. నేను మీకు తగను అంది. తెల్లని కాగితానివి, నేను లాభం లేదు అంది. ఈ కాగితం మీద పిచ్చి గీతలు గీయను. అలాగే ఉండు. ఎందుకు? నేనేమీ రాయలేను. నీ పసితనం నాకు కావాలి. నాకు అర్థం కాలేదు. కానీయకు. ఎందుకు? నీవు తెల్ల కాగితానివి. తల పైకెత్తింది. మరి మీరు? నేను అక్షరాన్ని. నిజాన్ని, ఈ ప్రపంచాన్ని గాఢంగా కౌగిలించుకున్నవాడు రచయిత. మరో వక్త ఈసారి మైకును గట్టిగా పట్టుకున్నాడు. ఎవరైనా లాక్కుంటారేమోనని భయం కూడా లేకపోలేదు. ఈత చేతైన ప్రతి వ్యక్తి నీళ్లలోకి దూకేస్తాడు. ఈత చేత కాకుండానే నీళ్లలోకి దూకి లోతు తెలుసుకుని మరల పైకి చేరగలిగేవాడు రచయిత. ఇతను గీత కార్మికుల శ్రమలో కూడా గీతల్ని, కర్మను చూపించగలడు. అతను అప్పటికే తుల్లుతున్నట్టున్నాడు. సుందరరామూర్తి గారు ఎందుకు ఆగిపోయి ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఈ అట్టముక్క గురించి చెప్పనే లేదు. మరల గిల్లాను. ఆయన ఆ అట్టముక్కను ప్రేమతో నిమిరారు. దీని వెంట పడ్డారు ఎందుకు? ఇందులో ఏమీ లేదు. ఊరకనే నాతో అలా తిరుగుతూ ఉంటుంది. ఎన్నో ఒడిదుడుకులు, విసురులు దాటుకుంటూ వయసును మీద వేసుకొని కాలం గడిపేశాం. నా భాష తెలియదు, భావం అంతకంటే తెలియదు. అయినా ఎందుకో నేను ఏదైనా రాస్తుంటే నాకు ఏది అడ్డు తగలనీయలేదు. కనీసం బజారుకు కూడా వెళ్ళనిచ్చేది కాదు. ఒకరోజు బజారుకు వెళ్ళి ఎంతసేపటికి తిరిగి రాలేదు. ఇంట్లో ట్యూషన్ చెప్పుకుంటూ కూర్చున్నాను. పిల్లలు వెళ్ళిపోయారు. తలుపు మూసి బయలుదేరదామని అనుకుంటుండగానే సంచి మోసుకుంటూ వచ్చింది. అలసిపోయి బల్ల మీద కూర్చుంది. ఎందుకు ఈ పనులు? ఆయాసపడుతూనే చెప్పింది. ఆజీవిక కోసం. ఆజీవిక నా టేబుల్ మీద పూర్తవుతున్న నవల. బాగా జనం ఉన్నారా? అవును. నిజం చెప్పు, జనం వల్లనే ఇంత లేట్ అయిందా? మొహం అటు తిప్పుకుంది. నేను ఎలాగూ ఉద్యోగం చేయలేను. ఈ మాత్రం పనికి ఎందుకు బాధపడతారు? ఏం చేశావు ఇంతకీ? కిరాణా షాపులో అతను నన్ను ఒక పక్క కూర్చోమన్నాడు. నిలబెట్టలేదులేండి, మంచివాడు. ఎందుకు? అతని బాధ అతనిది. డబ్బిచ్చి కొనేవారిని ముందు పంపాలి కదా. మన లిస్టు పద్దు రాసుకోవడానికి టైం సరిపోవద్దు. కఠినమైన నిజాలను సాహిత్యం మధురంగా చెప్పుకుంటూ వెళ్ళిన రోజులున్నాయి. మైక్లో వినబడుతోంది. అవసరమైన చోట రచనలు నిజాల్ని నిలదీశాయి. సాహితీ రంగం ఒక ప్రత్యేకతతో కూడి ఉంటుంది. సమాజానికి సమాంతరంగా సాగుతూ ఒక దర్పణం పడుతుంది. ప్రతి ఉద్యమానికి సమానంగా సాహితీ సమరాలు సాగుతాయి. జైలులోంచి కూడా మన వాళ్ళు రాశారు. రాయలేని చోట వక్తృత్వంలో సాహిత్యం పెళ్ళుబుకి దూకింది. గళం విప్పి పాడింది. నా మాట ఎవరు వింటారు, నా పాట ఎవరికి కావాలి అనుకుంటే ఒక వందే మాత్రం మనకి ఉండేదా? ఒక ఎజెండా వచ్చేదా? ఒక జెండా ఎగిరేదా? కమ్యూనిటీ హాల్లో కొంత నిశ్శబ్దం చోటు చేసుకుంది. సుందరరామూర్తి గారు ఎందుకో కొద్దిగా సిగ్గుపడుతున్నట్లు అటు ఇటు చూశారు. ట్యూషన్కి వచ్చే పిల్లల దగ్గర తను కూర్చుని ఏదో రాసే ప్రయత్నం చేసింది. ఏదో రోజు మీ పుస్తకాన్ని నేను చక్కని దస్తూరిలో పూర్తిగా రాసి తీరుతాను అంటూ ఎంతో పట్టుదలతో చెప్పేది. ఖాళీగా ఉన్నప్పుడు ఒక మూల కూర్చుని ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఏవో ప్రాక్టీస్ చేసేది. ఆశ్చర్యం ఏమిటంటే నా పుస్తకాన్ని నిజంగానే తన దస్తూరితో రాయడం ప్రారంభించింది. ఎంత చెప్పినా వినలేదు. ఇంటి పనులు అలా సాగుతూనే ఉండేవి. కాలం సాగుతూనే పోయింది. తను ఎంతో కొంత రాస్తూనే పోయింది. చాలా కాగితాలు పూర్తి చేసింది.
మంచంలో ఉండి కూడా గోడకు ఆనుకుని చేతిని బలవంతంగా కదిలించేది. ఆ కాగితాలు నలిగిపోకూడదని నేనే ఒక అట్ట దానికి వేసి ఉంచి దాని మీద ఒక బొమ్మని కూడా అతికించాను. ఏముంది ఈ పుస్తకంలో అడిగేవాడిని. చక్కగా రామకోటి రాసుకున్న పుణ్యం వస్తుంది కదా. కోపంగా చూసేది. కోట్లాదులు రాస్తారు రామకోటి, గట్టిగా చెప్పేది. కోటికొక్కరు కూడా రాయలేరు నా పుస్తకం. కొన్ని కాగితాలు మిగిలిపోయిన ఆ నోట్బుక్ పట్టుకుని ఆసుపత్రి కారిడార్లో చివరన కూర్చున్నాను. గత వారం రోజులుగా లోపల ఏవేవో ప్రక్రియలు జరుగుతున్నాయి. అబ్బాయి డాక్టర్లతో మాట్లాడతాడు, డబ్బులు కడతాడు, నా పక్కన కూర్చుని ఏదో చెబుతాడు. నాకు అర్థం కాలేదు. నన్ను అక్కడే కూర్చోమన్నారు. కోడలు వస్తోంది, వెళుతోంది. చంటి పిల్లవాడిని ఎత్తుకున్నట్లు ఆ నోట్బుక్ని ఓదారుస్తూ కూర్చున్నాను. దూరంగా ఒక గదిలోంచి స్ట్రెచర్ యువతలకి వచ్చింది. 4 ఆకుపచ్చని దుస్తులలో ఉన్నారు. అబ్బాయి నా వైపు తిరగలేదు. అటు తిరిగి తల వంచుకుని ఉన్నాడు. ముఖ్య అతిథి కోసం నిలబడ్డట్లు లేచి నిలబడ్డాను. ఎప్పుడైనా ఏదైనా వింత ఆలోచనకి స్పందించి ఏదైనా రాసుకుంటున్నప్పుడు గదిలోకి వచ్చి ఏదో కొంటెగా కవ్వించేది. కోపంలో చంపుతా పట్టుకుని అనేవాణ్ణి. నా కాగితాల్లోకి తొంగి చూసి పారిపోయి తలుపు చాటును దాక్కునేది. మరలు చాటుగా చూసేది. తలుపు చాటున ఆ కళ్ళు మటుకు కనిపించేవి. నేను చావకపోతే అడిగేది. రచనలు గాలికి చెప్పే ప్రవచనాలు కావు. సభలో మరో పెద్ద మనిషి చెబుతున్నాడు. పుట్టుకతో తగులుకున్న కవచ కుండలాలు కావు రచనలు. మండుటెండకు మొండిగా నిలిచిన మహావృక్షాలు. తరాల మాటున, అంతరాల చాటున ఆంతర్యాన్ని చెప్పి మరుభూమిలో కూడా, మరో మనుషులకు కూడా మరో మలుపు చూపించే లోక నాయకులు రచనలు. రచన ఆలోచించే వారికి ఆరో ప్రాణం. అర్థం కాని వారికి అడ్డం వచ్చిన అడ్డాకు ఏదో పదార్థం తిని పారేస్తారు గాని అనుభవించిన వారికి అదే యథార్థం. పుస్తకాలు భావ పరంపరలు, పుస్తకాలు మనుగడలు, పుస్తకాలు జీవధారలు, పుస్తకాలు జీవాధారాలు. సుందరరామూర్తి గారు కళ్ళు మూసుకున్నారు. అక్కడక్కడ చప్పట్లు వినిపిస్తున్నాయి. ఆయన పక్కనే టై కట్టుకుని ఉన్న ఒక కుర్రాడు వచ్చి కూర్చున్నాడు. నల్లని బ్యాగోడి తొడల మీద పెట్టుకుని టక్కున తేల్చాడు. నా పేరు శ్రీనివాస్ అన్నాడు. 4-5 పుస్తకాలు వరుసగా తీసి పేక ముక్కల్లా పేర్చాడు. సార్, ఇన్ని పుస్తకాలు ఒక్కసారి కొంటే 450, 50 డిస్కౌంట్. మొదటి ఆప్షన్. ఈ 4 కొనడం. రెండవది కొనకపోవడం. మీ ఆప్షన్. రెండవది అన్నాను తడుముకోకుండా. అతను గట్టిగా నవ్వాడు. నిజమే, ఎందుకు కొనాలి? మీరే రైట్. అయితే నా ఆప్షన్ ఇంకా పూర్తి కాలేదు. ఏమీ కొనని పక్షంలో ఇదిగోండి అన్ని ఈ సీడీలో ఉంటాయి. కేవలం 300 రూపాయలే. సీడీ చేతిలో పెట్టాడు. సుందరరామూర్తి గారి చేతిలోంచి అట్టమొక్క తీసుకున్నాడు. సార్, పాత పుస్తకాలను మన వాళ్ళు అప్పడాలనేవారు. ఈరోజు నిజంగానే అప్పడాలు లాంటి సీడీలు వచ్చేసాయి. ఆలోచించండి. చూసారా, పుస్తకాలు అయితే చిరిగిపోయి ఇలా అట్టమొక్కలు మిగిలిపోతాయి. సీడీలు ఎన్నో సంవత్సరాలు ఉంటాయి. సీడీ ఇచ్చేశాను. వద్దు. అతను అట్టముక్క తిరిగి ఇచ్చేసి థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. మన అట్టముక్క కథ పూర్తి కాలేదన్నాను. ఆయన చిరునవ్వు నవ్వారు. మా అబ్బాయి కూడా ఇటువంటి మార్కెటింగ్ ఎక్స్పర్ట్. ఎల్లకాలం ఏదో అసంతృప్తి. వరండాలోని కిటికీ ముయించాలనుకున్నాను నేను. రాత్రిపూట ఏదో ఘర్షణ. విదేశాలకు వెళ్ళిపోవాలని గొడవ. ఒక రాత్రి బాగా పొద్దుపోయాక వరండాలో ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. లేచి చూశాను. ఏదో చింతిస్తూ నా ఎదురుగా ఉన్న కుర్చీలో అబ్బాయి కనిపించాడు. నిద్ర రాలేదా అడిగాను. నేను మానవ మాతృణ్ణి. ఎటువంటి వారికి అయినా ఏ ప్రోడక్ట్ అయినా అమ్మి చూపించగలను, కానీ నీ ప్రోడక్ట్ అంటే నన్ను నేను మార్కెటింగ్ చేయలేకపోతున్నాను. పిచ్చి మాటలు కావు, అన్ని లెక్కలే. చీటికి మాటికి విశ్లేషణలు. అన్నీ ఇప్పుడే అయిపోవాలి, అందరికీ అన్నీ కావాలి, ఇప్పుడే కావాలి. నువ్వు ఈ కాలానికి చేసిన జబ్బు గురించి చెబుతున్నావు. నా వెనక కిటికీ తెలుసుకుందని నాకు తెలుసు. కిటికీ రెక్కచాటున ఆమె ఉన్నదని నాకు తెలుసు. ఈమె కళ్ళు కూడా పెద్దవే. నిద్ర ఎలా పడుతుంది? దుప్పటి దులిపాను. మీ అమ్మ నాకు మిగిల్చిన పుస్తకం చేతిలోకి తీసుకున్నాను. ఏ ప్రశ్నలు లేకుండా, దీనిని చదవకుండా
ఒక అనుబంధాన్ని ఆరాధించే కాలం ఇది కాదు. ఎక్కడో కనిపించిన దానిని ఇంట్లో పెట్టుకుని పూజలు చేయడానికి ఇంట్లో ఉన్నదాన్ని వాకిట్లో పారేసి దేవుడి కోసం, స్వామీజీల కోసం దేశమంతా పరుగులు తీయడానికి చాలా తేడా ఉంది. పోయి పడుకో, ఆలోచించేందుకు ఏదీ లేదు, నా వల్ల కాదు. న్యాయం కావాలా? అన్యాయమైపోతావు. నిజాన్ని అమ్మే ప్రయత్నం చెయ్యకు. ఒకరికి తెలియని నిజాన్ని చెప్పవచ్చు. నేను ఇలా చావవలసిందేనా? ఆవేశాలు వద్దు. ఆవేశము లేకుండా జీవితం అనే సన్నివేశాన్ని రక్తి కట్టించగలిగిన వాడు ధన్యుడు. పోయి పడుకో. ఏమనుకున్నాడో ఏమో, లేచి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు పుస్తకాన్ని తీసి కాగితాలు తిప్పాడు. ఆ పుస్తకం నాకు ప్రీతి, చెప్పాను. అందరికీ నచ్చాలని ఎందుకు అనుకుంటావు? తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కిటికీ తలుపు మూసుకుంది. దాదాపు 4 రోజుల తర్వాత ఒక మధ్యాహ్నం పూట పడకుర్చీలో కునుకుపాట్లు పడుతున్నాను. ఏదో చప్పుడైంది. మూలగా చిత్తు కాగితాలు వాడు తరాజులో పుస్తకాలతో పాటు అన్నింటినీ చూస్తున్నాడు. కోడలు లోపల నుంచి ఎన్నో కాగితాలు, నోట్బుక్స్ తీసుకువచ్చి అతని ముందు పడేస్తోంది. అతను అట్టముక్కలు పారేసి కాగితాలు మట్టుకు గోతంలో వేసుకున్నాడు. ఈ పుస్తకాన్ని కూడా నా ముందరే చింపి అట్టముక్కని మూల పారేశాడు. అన్నీ మూట కట్టుకుని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా మూల పడేసిన మొక్కలన్నీ ఏరుకున్నాను. దీనిని పదిలంగా దాచుకున్నాను. నిజమే, ఒక జీవిత కాలంలో పనికి వచ్చేది కేవలం సంపాదనతో కూడిన వయసు మాత్రమే. ఆ కాగితాలన్నీ నింపేసుకుని పనికిరాని బాల్యాన్ని, వార్ధక్యాన్ని ఆ మూల విసిరేశారు. పయ్యట్ట అందంగానైనా కనిపిస్తుంది, అందరూ ఎత్తుకుంటారు. కిందది మరీ మాసిపోతుంది. ఎలా ఉంది నా పుస్తకం? అట్టముక్క చేతిలోకి తీసుకున్నాను. మీ ముందరే చింపుతుంటే మీరు ఆపే ప్రయత్నం చెయ్యలేదా? మంచివారండి. సందు చివారన చికెన్ షాప్ ఉంది, తెలుసు కదా. కోడి పిల్లల్ని అతను తల్లి ముందరే నరికేస్తాడు. ఏమని అడుగుతుంది? పసిపిల్లల్ని చెత్తకుండీల్లో పారేస్తున్న కాలం ఇది. పుస్తకాల గురించి ఏమడుగుతారు? తప్పు. ఆయన ముక్కు మీద చూపుడు వేలు పెట్టారు. నిజం చెప్పే ఏ పుస్తకమైనా చిరంజీవిగానే మిగిలిపోతుంది. ముఖ్య అతిథి చెప్తున్నారు. ఒక మంచి పుస్తకం పెట్టే భిక్ష అక్షయ పాత్రగా మారుతుంది. పుస్తకం కనిపించకపోయినా ఎక్కడికి పోదు. అందులోని ఆలోచనలు ఎందరి హృదయాలలో గంటలు కొడుతూ ఉంటాయో. ఒక నక్షత్రం ఎదిగి మాయమైన ఒక బ్లాక్ హోల్ లాగా నిరంతరం శక్తివంతంగానే ఉంటుంది. ఒక పుస్తకానికి తుది పలుకులలాగా 2 పలుకులు పలుకుతాను. పుస్తకం ఎంత పలుకుతుంది అని దయచేసి అడక్కండి. ఒక పుస్తకం ఏమి పలుకుతోంది అని ఆలోచించవలసిందిగా అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సుందరరామూర్తి గారు లేచారు. అట్టముక్క తీసుకొని కదిలారు. నేను వెనకాల నడిచాను. హాలు బయటకు వచ్చాను. మా వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు. నేను ఈ అట్టముక్కతో దూర బంధువులతో కాలక్షేపం చేస్తూ కొద్ది రోజులు పదజాలంలోకి సరిపోని పదంలా అడ్డంగా ఒడ్డున నిలబడ్డాను. ఇది కాదనుకుని నేను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయాను. ఇంతే ఈ అట్టముక్క కథ. వస్తాను. ఆశ్రమం వాళ్ళు ఎక్కువసేపు గేటు తెరిచి ఉంచరు. ఒక చేత్తో సంచి పట్టుకుని, చంకలో అట్టముక్క పట్టుకుని ఆయన ఆ కాలనీ రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. అలా చూస్తూనే నిలబడ్డాను. పాలు ఇవ్వడం మానేసిన ఆవు చివరికి సంతకి చేరుకుంటూ దారిలో అక్కడక్కడ కనిపించిన గడ్డిని చూస్తున్నట్లు ఆయన కాలనీలో గుర్తు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోయారు. అట్టముక్క మీద ఆయన వ్రాసుకున్న మాటలు గుర్తుకొచ్చాయి. నేను అక్షరంగానే మిగిలిపోతాను. తెల్ల కాగితంలోనే కలిసిపోతాను. పదజాలంలోని పదంలా జాలువారిపోతాను. జరగని చోట ఒక కథలా నేను జరిగిపోతాను. చప్పట్లు వినిపించి ఈ లోకంలోకి వచ్చాను. హాల్లోకి చూశాను. మాటల్లోనే ఒక పుస్తకం ఆవిష్కరింపబడింది.